ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఒక ట్వీట్ ద్వారా ప్రతి సంవత్సరం ఇక నుంచి ఆగస్టు 14వ తారీఖున పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డేగా అబ్జర్వ్ చేస్తామని చెప్పి పేర్కొన్నారు. అంటే మన దేశ విభజన టైంలో 1947లో విభజనకు సంబంధించిన గాయాలను స్మృతులను గుర్తుకు తెచ్చుకుని జ్ఞాపకం తెచ్చుకునే రోజుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 14 మనం దాన్ని అబ్జర్వ్ చేయబోతున్నాం అన్నమాట. దీనికి సంబంధించి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు నోటిఫికేషన్ కూడా జారీ చేసేసారు. ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఇంత సెన్సిటివ్ డెసిషన్ తీసుకున్నారని చెప్పి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆయన పొగిడారు కూడా. అదేవిధంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పొగిడారు. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఈ జనరేషన్కి భావితరాల వాళ్ళకు కూడా 1947లో ఎంతమంది త్యాగం చేశారు, వాళ్ళకి సంబంధించిన స్మృతులు ఏంటి, వాళ్ళ కష్టాలేంటో తెలియటానికి ఈరోజు చాలా దోహదపడుతుందని చెప్పారు. ప్రపంచ చరిత్రలోనే ఈ పార్టీషన్ 1947లో భారతదేశంలో జరిగిన పార్టీషన్ అనేది ఒక చేదు జ్ఞాపకం. దాదాపు 20 మిలియన్ల మంది నిరాశ్రయులు అయ్యారు. ఒక దేశం వదిలి ఇంకో దేశానికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ టైంలో చాలా దారుణాలే జరిగాయి. కమ్యూనల్ వైలెన్స్ అయితే విపరీతంగా జరిగింది. సో దీనికి సంబంధించి మోడీ గారు ఇట్లాంటి విషబీజాలు, ఇంత పెయిన్ సఫరింగ్ ఇంకెప్పుడు దేశానికి రాకూడదు, సామాజికంగా ఇంత భయంకరమైన విభజనలు మన దేశంలో రాకూడదు, అందరూ ఐక్యత అనే ఒక స్ఫూర్తితో ఉండాలి, దేశం మొత్తం సమగ్రతతో ఉండాలని చెప్పి ట్వీట్లో చెప్పారు. దేశం విభిన్నమైనదే కానీ భిన్నత్వంలో ఏకత్వం మన సిద్ధాంతం. రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం ఖచ్చితంగా భారతదేశంలో ఎంత భిన్నత్వం ఉన్నా మనందరం భారతీయులమని గుర్తెచ్చుకోవాలి. అయితే ఈ పార్టీషన్ రిమెంబరెన్స్ డే, పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా విపక్షాలు మాత్రం మోడీ గారిని దుయ్యబట్టాయి. ముఖ్యంగా రాబోయే కాలంలో 7 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్లో అయితే ఈ పార్టీషన్ తాలూకు ఎమోషన్స్ చాలా హైలో ఉంటాయి. ఈ రాజకీయ కోణం గురించి ఇక్కడ తీసుకొస్తున్నారు, కావాలని చెప్పే దీన్ని ఒక డేగా గుర్తిస్తున్నారు. ఇది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా అని చెప్పి అడిగేవారు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక డేగా ఇన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ అనేది ఈరోజు మాత్రం ఆగస్టు 14కు వచ్చింది. ఇంతకుముందు వరకు ఆగస్టు 14 కానీ ఇలాంటి రోజుల్లో ఈ అబ్జర్వెన్స్, మనం ఏదైతే స్మృతులు జ్ఞాపకాలు తెచ్చుకుంటామో ఇలాంటి డేస్ భారతదేశంలో కొంచెం తక్కువే ఉన్నాయి. కాకపోతే ఇదే రోజు పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చిన రోజు కూడా కావటం అది విశేషం కావచ్చు, లేకపోతే కోఇన్సిడెన్స్ కావచ్చు. కానీ ఈ రోజుని ఇలా ఎందుకు ప్రకటించారు అని చెప్పి అది కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. సో ఆగస్టు 14న మన దేశంలో ఇక నుంచి పార్టీషన్ భయానకాలు జ్ఞప్తికి తెచ్చుకుని ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకుని ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ రిమెంబరెన్స్గా ఈ రోజుని అబ్జర్వ్ చేస్తాం. ఈ విధంగా మోడీ గారు ట్వీట్ చేశారు.